హే క్యూటీస్, నేనైతే ఈరోజు లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి వచ్చేసా. ట్రస్ట్ మీ, ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ నేనైతే ఎప్పుడు చూడలే. సో మీరు కూడా చూసేయండి నాతో పాటు. అడల్ట్స్కి అయితే 50, చిల్డ్రన్కి అయితే 20 రూపీస్ టికెట్. లోపలికి వచ్చిన వెంటనే ఎంట్రన్స్ అయితే 3 డైరెక్షన్స్ ఉంటాయి, రైట్, లెఫ్ట్ అండ్ స్ట్రైట్. ఫస్ట్ అయితే నేను రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యాను అనమాట. సో ఎక్కడికక్కడ మనకి ఇలా బోర్డ్స్ కూడా ఉంటాయి డైరెక్షన్స్ చెప్తూ ఎటువైపు వెళ్తే ఏమొస్తుంది అని చెప్పి. యాక్చువల్లీ రాగానే నాకు 3 డైరెక్షన్స్ అయితే కనిపించాయి. ఎటువైపు వెళ్ళాలనేది నాకు అర్థం కాలే. సో ఫస్ట్ అయితే గ్లాస్ హౌస్ అని చూసారు కదా, అటువైపు స్టార్ట్ అయ్యా నేనైతే. ఫస్ట్ ఇటువైపు అంటే లోపలికి వచ్చిన వెంటనే రైట్ సైడ్ అన్నమాట. రికార్డ్ అయితే చేశాను కానీ 2 minutes నుంచో నాది లైబ్రరీ అని నేను చదివింటే పక్కా లోపలికి వెళ్తున్నాను. అక్కడ కొంతమంది కూర్చున్నారు, అడిగాను నేను అక్కడ ఏమైనా ఉందా లోపల అంటే ఏం లేదు అని చెప్పేశారు కాబట్టి ఇంకా వెళ్ళలేదు. చాలా బాగుంది. యాక్చువల్లీ స్టార్టింగ్ లో 3 డైరెక్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి గ్లాస్ హౌస్ కి వెళ్దామని చెప్పేసి నేను రైట్ సైడ్ అయితే వచ్చా. రైట్ సైడ్ అలా నడుచుకుంటూ వచ్చాక మళ్ళీ ఇక్కడ ఇన్ని డైరెక్షన్స్ కనిపిస్తున్నాయి. ఎటు వెళ్ళాలనేది అయితే నాకు అర్థం కావట్లేదు. బట్ మీకు ఒక క్లారిటీ ఇస్తాను, ఏదో డైరెక్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను క్లారిటీ ఇస్తాను. ఓకే, లెట్స్ గో. దీనికోసమే అనమాట మనం వెయిట్ చేస్తున్నది, ఈ డైరెక్షన్స్. సో మనం వచ్చే దారి వైపు లైబ్రరీ, టాయిలెట్, అది మెయిన్ గేట్ అనమాట. ఓకే, లేక్ అండ్ వాటర్ ఫాల్ రైట్లోకి వెళ్ళాలి. అండ్ ఇలా మనం స్ట్రైట్గా పోతే గ్లాస్ హౌస్. సో ఫస్ట్ మనం ఇప్పుడు అటువైపు డైరెక్టర్ బిల్డింగ్. సో ఇటువైపు అయితే వాటర్ ఫాల్, లేక్ వాటర్ ఫాల్. టైం ఉంటే మనం వెళ్దాం. యాక్చువల్లీ అక్కడ గ్లాస్ హౌస్ అని అనుకున్నా కదా, సో అందుకని చెప్పేసి స్ట్రైట్ గా నడిచేస్తున్నాను. చాలా బాగుంది. చాలా, నేను బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తాను చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉంది. అంటే ఇక్కడికి వచ్చి వాక్ కి ఎందుకు మార్నింగ్ టైమ్స్ అండ్ ఈవినింగ్ టైమ్స్ ఫ్రీ పెట్టారా అనుకున్నా, కానీ చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది. నాకు గనుక ఒకవేళ ఇది దగ్గర అయ్యి ఉంటే మాత్రం నేను డైలీ వద్దును. చూడండి బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తా. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ 7 o'clock క్లోజ్ చేసేస్తారని చెప్పి గూగుల్లో చూసా. లెట్స్ సీ ఎంతవరకు మనం ఇక్కడ స్పెండ్ చేయగలము, ఎంతవరకు నేను ఇక్కడ తిరగగలను అనేది. లెట్స్ సీ. ఏముందబ్బా, సూపర్ ప్లేస్ అసలు. ఖచ్చితంగా మీరు బెంగళూరు వస్తే మిస్ అవ్వకుండా. ఒక పీస్ఫుల్ కావాలి, నేచర్ మధ్యలో ఉండాలి, పీస్ఫుల్ గా రావాలి ఎక్కడికైనా అంటే మాత్రం ఈ ప్లేస్ డెఫినెట్ గా నేను సజెస్ట్ చేస్తాను. చాలా బాగుంది. చూడండి అసలు. నన్ను ఫ్రేమ్ లో ఇగ్నోర్ చేయండి, బట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ప్లేస్. ఆల్మోస్ట్ మనం గ్లాస్ హౌస్ కి రీచ్ అయిపోయాం అనుకుంటా. అస్సలు నాకు 2 minutes కూడా ఆపాలనిపించట్లేదు తెలుసా రికార్డింగ్ అనేది, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది. ప్రతి ఒక్కటి మీకు చూపించాలనిపిస్తుంది నాకైతే. సో ఎదురుగా ఉన్నదే గ్లాస్ హౌస్ అని నేను అనుకుంటున్నా. పదండి వెళ్ళి చూద్దాం. సన్ చూడండి, టైం ఎంత అవుతుందో చెప్పనా. ఇట్స్ 4:46, కానీ సన్ చూడండి ఎలా కిస్ చేస్తుందో నన్ను. సూపర్ గా ఉంది కదా, చాలా బాగుంది. మస్ట్ విజిట్. సో లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. ఇలా ఉంది లోపలికి వచ్చాక. ఇంకా దగ్గర నుంచి కూడా వ్యూ ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తా. చూడండి, మనం ఎక్కడికక్కడ తప్పిపోతామేమో అని చెప్పేసి ఇవి బాగా ఇచ్చారు. యాక్చువల్లీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇవి చూసుకుంటూ ఫాలో అయిపోవడమే మనం. సో ఇలా వచ్చాక రైట్ సైడ్ లో మనకి ఒక మ్యాప్ కనిపిస్తుంది. ఈ మ్యాప్ లో మనకి గార్డెన్ యొక్క డైరెక్షన్ మొత్తం ఉంటది అనమాట, మ్యాప్ ఎక్కడ ఏముంది అని చెప్పేసి. సో రైట్ సైడ్ లో లేక్ అని చెప్పా కదా, సో అది లేక్ అక్కడ. అండ్ కింద ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అంట. చూసేద్దాం, మన దగ్గర బోల్ టైం ఉంది. సో ఇదే ఆ గ్లాస్ హౌస్ అని పేరు విని నేను గ్లాస్ తో ఒక హౌసే ఉంటదేమో అని నేను అనుకున్నా. ఇది జస్ట్, కానీ బాగుంది చూడ్డానికి అయితే. ఏంటో మన ఇమాజినేషన్, ఆ పేరుతోనే మనకి ఒక ఇమాజినేషన్ వచ్చేస్తుంది కదా, అలా ఇమాజిన్ చేసేసుకున్నాను నేనైతే. హౌస్ ఉంటదేమో, ఆ గ్లాస్ హౌస్ లోపలికి వెళ్ళాలేమో అని చెప్పేసి. సో ఇదిగోండి ఫ్రేమ్ లో నేను కూడా వస్తున్నా. ఇది గ్లాస్ హౌస్. ఎందుకు వస్తున్నానంటే సన్ అలా కిస్ చేస్తుంది, నన్ను అలా చూసుకోవాలనిపిస్తుంది ఫ్రేమ్ లో నన్ను. సో ఇలా ఉంది. దీని లోపలికి వెళ్ళొచ్చో లేదో చూసి చెప్తా. సో ఇది లోపల నుంచి అన్నమాట, ఇలా ఉంది. ఇదిగోండి, నేను మరీ లోపలికి వెళ్ళను, అక్కడ కట్టేసి ఉంది, మేబీ వెళ్ళకూడదు అనుకుంటా. సో ఇది ఇలా ఉంది గ్లాస్ హౌస్, బాగుంది, నైస్. సో ఇంకా అలా ముందుకు వచ్చేస్తే రైట్ సైడ్ లో ఇది ఒక వే ఉంది, ఏంటో అనేది తెలీదు. 1 minute ఎవరినైనా అడుగుదాం. సో ఇక్కడ పిక్ తీస్తారనమాట, దీని ఎదురుగా అనుకుంటా. అదిగోండి అక్కడ తీస్తున్నారు. ఎంత అవుతుంది అని అడుగుతాం. మనం ఎలానో తీర్చుకోము, బట్ నార్మల్ ఎప్పుడైనా వచ్చి తీర్చుకోవాలి అనుకుంటే తెలియాలి కదా. సో ఒకసారి అడుగుతాను ఎంత ప్రైస్ అనేది.
rupees. Each photo 100 rupees. Okay. సో 100 rupees అంట అడిగాను. యాక్చువల్లీ ఇక్కడ ఒక గంట సేపు తిప్పలు పడి పిక్స్ తీపించుకున్నాను అనమాట. సో వెనక ఆయన్ని చూస్తున్నారు కదా, వాళ్ళతో తీపించుకున్నా. ఒక్కటి ప్రాపర్ గా రాలే, ఒక్కటి కూడా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ సైడ్ లో ఒక వే ఉందని చెప్తున్నారు కదా, సో ఇది. సో అక్కడికి వెళ్దాం. గార్డెన్ ఎంత సూపర్ గా ఉందంటే, ఏందిరా అయ్యా ఈ డైరెక్షన్స్, ఏందిరా ఎక్కడికి ఎటు పోవాలో అర్థం కావట్లేదు. మళ్ళీ లోపలికి వచ్చానా, ఇటు ఒకటి ఉంది, వెనక అదొకటి, అండ్ ఇదిగోండి ఈ స్ట్రైట్ ఒకటి. స్ట్రైట్ గా వెళ్తున్నా, ఏముందో చూద్దాం కదండి. ఇంకా ఏం చేస్తాను, ప్రతి మూల దూరాలి అంటే. అగైన్ ఇదో డైరెక్షన్, స్ట్రైట్ లెఫ్ట్. స్ట్రైటే కదా, స్ట్రైట్ గా పోదాం, తర్వాత చూద్దాం. బ్యాండ్ స్టాండ్ అంటాం, మరి ఏంటో తెలియదు. చూడండి కానీ బ్యాక్ సైడ్ సూపర్ ఉంది కదా. ఇందాక నుంచి చాలా దాహం వేస్తుంది, వాటర్ తాగేద్దాం కొంచెం. యాక్చువల్లీ నేను ఒక 6-7 minutes వ్లాగ్ చేద్దాము మొత్తం అంతా కలిపి అనుకున్నా. ఇప్పుడు ఎన్ని మినిట్స్ అయిందో నాకు తెలియదు, కానీ అసలు నాకు రికార్డింగ్ ఆపాలనిపించట్లేదు. అబ్బా ప్రతిదీ మీకు చూపించాలనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్ గా ఉంది. అంటే ప్రతి స్టెప్ లో కూడా నాకు ఎందుకు ఆపుతున్నానా నేను, వద్దు ఆపొద్దు చూపిద్దాము అని చెప్పేసి అనిపిస్తుంది. చాలా బాగుంది. గాలి చూసారా, గాలికి హెయిర్ ఎలా ఎగురుతుందో. హీరోయిన్ చాలా బాగుంది. నో ఎంట్రీ అంట. ఎంట్రీ చేసినా ఏం చేస్తున్నా ఇక్కడికి వెళ్ళి, ఏంటో మరి ఇది, ఐ డోంట్ నో. యాక్చువల్లీ నేను స్టాండ్ తెచ్చాను, ట్రైపాడ్ స్టాండ్. ఎందుకు అందరిని అడుగుతున్నా నేను, నీట్ గా నేనే నించోని తీసుకోవచ్చు కదా సెల్ఫీస్, కానీ చిన్న సిగ్గేస్తుంది. ఎంత మంది జనాలు ఉన్నారు చూస్తారా. పెట్టేసా, జనాలు చూస్తున్నారు, బట్ స్టిల్ ఏం వల్ల బొక్కలే. ఏమైనా మనం చుట్టాలా ఏంటి, అది అదే మన పని మనం కానిద్దాం. ఇదిగోండి, ఇదే నా బాయ్ ఫ్రెండ్ ఈ రోజు. యాక్చువల్లీ నేను ఇక్కడికి ఒక్కదాన్నే వచ్చా. ఈ సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ ఇది చూసి నేను ఇలా పట్టుకొని రికార్డ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే అందరూ నన్ను ఒక పెద్ద బ్లాగర్ అనుకుంటున్నారు. సో నేను కూడా అదే మెయింటైన్ చేస్తాను అనమాట. కాకపోతే అలా ముందుకు నడుచుకొని వచ్చానని చెప్పాను కదా, ఇది ఉంది. అది ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. అదొక ట్రీ అనుకుంటా, నరికేసారు దాన్ని. అంత నా బ్యాక్ సైడ్ జనాలు చూసారా ఎంత పీస్ఫుల్ గా కూర్చున్నారు. నాకు కూడా ఇలా పీస్ఫుల్ గా కూర్చోవాలి అని ఉంది, కానీ నేను ఇప్పుడు ప్రెసెంట్ మొత్తం అంతా తిరగాలి. ఎందుకంటే నేను చాలా లాంగ్ ట్రావెల్ కూడా చేసుకుని వెళ్ళాలి. లేదంటే నేను ఇక్కడే కూర్చొని ఉండేదాన్ని చాలా పీస్ఫుల్ గా. సో అలా నడుచుకుంటూ దారి తప్పిపోయానేమో అనుకున్నా, కానీ ఇదిగోండి ఇవి బతికిస్తున్నాయి నాకు, ఇవి ఈ డైరెక్షన్స్. ఇప్పుడైతే లేక్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఇక్కడ ట్రీ చూపించాను కదా, అక్కడ నుంచి స్ట్రైట్ గా వచ్చేసి మళ్ళీ రైట్ కి వెళ్తే మనకి లేక్ వాటర్ ఉంటది అనమాట, రైట్ సైడ్. మనం ఇక్కడ నడుచుకుంటూ ఒకవేళ తప్పిపోతే మనకి ఎక్కడికక్కడ ఈ బోట్స్, డైరెక్షన్ బోట్స్ వల్ల మనం ప్రాపర్ గా వెళ్ళగలం. ఎటువైపు వచ్చేసాను అని చెప్పేసి ఇందాక అనుకున్నా, నడుచుకుంటూ ఎందుకంటే చాలా డైరెక్షన్స్ చూపించాను కదా. డైరెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ బోట్స్ పెట్టారు. మనం ఎక్కడ ఉన్నాం అండ్ ఎట్ సైడ్ వెళ్తే ఏమొస్తుంది అని చెప్పేసి స్టార్టింగ్ లో చెప్పా కదా, వేరే సైడ్ వెళ్తే లేక్ వాటర్ వస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. వావ్, ఈ ట్రీ చూడండి ఎంత పెద్దగా ఉందో. మన దగ్గర ఎలానో ట్రైపాడ్ ఉంది కాబట్టి ఒక 2-3 పిక్చర్స్ క్లిక్ చేసుకుందాం. ఇందాక బోర్డు మీద వైట్ సిల్క్ కాటన్ ట్రీ అని చూసాం కదా, అదే అన్నమాట. చాలా పెద్దగా ఉంది ట్రీ అయితే. అట్స్ ది ప్రొహిబిటెడ్ ఏరియా, సో అక్కడికి వెళ్ళకూడదంట. ఇక్కడ చూడండి అసలు ట్రీ ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. సో ఇదిగోండి ఇక్కడ కూడా చాలా బాగుంది అబ్బా ఏరియా అయితే. అంటే 10 సార్లు వీడియో మొత్తానికి ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పానో నేనైతే కౌంట్ చేయలేదు. చాలా బాగుంది అని, కానీ ఎన్నిసార్లు అయితే చెప్పానో అంతకంటే బాగుంది. ఇక్కడ మళ్ళీ డైరెక్షన్ కన్ఫ్యూజన్ అన్నమాట. స్ట్రైట్ వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అనేది. అటు వెళ్తే ఏముంటది, ఓ సారీ మనం లేక్ వాటర్ కదా స్టార్ట్ అయ్యాం. సో ఈ చుట్టుపక్కల ఎక్కడ బోట్స్ లేవంటే మేబీ స్ట్రైట్ గానే ఉండుంటదేమో లేక్ వాటర్. అసలు లేక్ వాటర్ ఫాల్ చూడండి ఎలా ఉందో. 1 minute ఇక్కడ నుంచి ఇలా అన్నమాట, షార్ట్ కట్. ఇలా వెళ్ళిపోతే గ్లాస్ హౌస్, ఇట్లా వచ్చేస్తే ఇప్పుడు నేను ఆ పైకి వెళ్తే అక్కడ నాకు లేక్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది అనమాట.
సో వెళ్ళిపోదాం. కానీ ఇక్కడ చాలా భయం వేస్తుంది, ఎక్కడి నుంచి ఏ పాము వస్తుందో తెలియదు, భయం వేస్తుంది. బట్ స్టిల్ చాలా బాగుంది. ఇలా స్టెప్స్ తో పైకి వెళ్ళాలన్నమాట. పిల్లలు ఆడుకుంటున్నారు, జారితే డబ్ డబ్ అని పడిపోతాం అనమాట. సో ఇందాక నుంచి మనం వెతుక్కుంటూ ఫైనల్ గా లేక్ వాటర్ అయితే రీచ్ అయ్యాం. బ్యూటిఫుల్ గా ఉంది కదా చాలా. సో ఇది లేక్ వాటర్, అది వాటర్ ఫాల్ ఏమో అని నేను కరెక్ట్ గా చదవలేదు కానీ. సో మనం 3 ప్లేసెస్ కవర్ చేసాం. ఒకటి లేక్ వాటర్, గ్లాస్ హౌస్, వైట్ సిల్క్, కాటన్ ట్రీ. ఇంకా ఏమున్నాయో చూద్దాం, నేను మర్చిపోయాను ఏమేమి ఉన్నాయో ఇక్కడ. ఇంకా అండి ఫోటోషూట్స్ కి అయితే ఈ లొకేషన్ చాలా బాగుంటది. ఇదిగోండి, యాక్చువల్లీ నేను వచ్చి షాక్ అయ్యాను అనమాట ఇది చూసి. ఏంటి లేక్ వాటర్ ఫాల్ అని రాసింది కదా, ఆ లేక్ కనిపించింది అని చెప్పి డిసప్పాయింట్ అయ్యా. కానీ అలా చిన్నది ముందుకు వస్తుంటే అలా వాటర్ ఫాల్ అవుతుంది. బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తా, మేబీ మీకు ఇక్కడ నుంచి కనిపించదు, బట్ ఐ ట్రై. అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ మీకు చూపిస్తా. మీకు కనిపిస్తుందా? 1 minute. చాలా బాగుందని ఇంకా నేను 10 సార్లు చెప్పను. సో ఇప్పుడు నేను అక్కడికే వెళ్ళబోతున్నాను అనమాట. ఓ ఇది బ్రిడ్జ్, యాక్చువల్లీ ఇది క్రాస్ చేసి అక్కడికి వెళ్తే, ఇప్పుడు జూమ్ చేసి చూపించా కదా, ఇది కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అదిగోండి అక్కడి నుంచి వాటర్ వస్తుంది అనమాట. నాకైతే ఇలా కిందకి దూకేసి స్నానం చేయాలనిపిస్తుంది, కానీ అక్కడ చూసారా నాచు అనుకుంటా అది. లాల్ బాగ్, అది కన్నడలో రాసింది, మనకు తెలీదు. సో వెళ్దాం. ఇదిగోండి ఇటుపక్క వాటర్, సైడ్ కూడా వాటర్. ఇదే అండ్ ఇంతకన్నా మనం చూడలేము, జూమ్ చేసి చూపించగలం మీకు. సో నా ఫోన్ క్వాలిటీ బట్టి మరి మీరే చూడండి, కానీ యాక్చువల్ వ్యూ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. నేను ఇన్నిసార్లు చెప్పాలి అనుకోవట్లేదు, కానీ అసలు చెప్పకుండా ఆగలేకపోతున్నాను అనమాట. ఇంత బాగుంది అని చెప్పేసి. చూసారా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. యాక్చువల్లీ నేను ఒక్కదానిగా వచ్చాను, మిగతా వాళ్ళందరూ నీట్ గా మంచి ఫ్రెండ్స్ తోని గట్రా వచ్చారు, బాయ్ ఫ్రెండ్స్ తోని. నాకు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎవరు నాకు పిక్స్ తీయట్లేదు. తీయాలి అంటే ఇప్పుడు 10 సార్లు నేను ఈ ట్రైపాడ్ నుంచి, స్టాండ్ నుంచి తీయాల్సి వస్తుంది ఫోన్. అండ్ నేను వాళ్ళకి బాగా తీసినా వాళ్ళు నాకు బాగా తీయట్లేదు. ఇందాక నుంచి లేక్ నే చూపిస్తున్నా, కానీ ఎలా ముందుకెళ్తున్న కొద్దీ నాకు అలా వ్యూస్ నచ్చుతుంది. సో మీరు కూడా చూడాలి కదా, చూసి ఎంజాయ్ చేయాలని పెడుతున్నా. చదువుకొని ఏం లాభం రా బాబు, అదేం ప్రొనౌన్స్ చేయాలో అర్థం కావట్లే, మీరే చూడండి. సో స్పెల్లింగ్ చదివారు కదా. ఇది ట్రైనింగ్ సెంటర్ అంటే ట్రీస్ గురించి ట్రైన్ చేస్తారంట ఇక్కడ జనాల్ని. నాకు కూడా తెలీదు, ఇక్కడ మురి మిక్స్చర్ అమ్మే వాళ్ళని అడిగితే చెప్పారనమాట. ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు ట్రీస్ కోసం అని చెప్పి అన్నారు. మనం ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాం. ఇంకొకటి ఉంది, ఏదో సమ్ స్టాచ్యూ అంట, అది కూడా ఎవరినో వాకింగ్ చేసే వాళ్ళని అడిగితే చెప్పారు ఇంకో స్టాచ్యూ చూడడానికి ఉంది, అంతకుమించి ఇక్కడ ఏం లేదు అని చెప్పి. మళ్ళీ బ్యాక్ కి నడుచుకుంటూ నేను వెళ్తున్నా స్టాచ్యూ కోసం మీకు చూపించడానికి, అంటే నేను కూడా చూద్దాం అని చెప్పి. చూస్తున్నారా బ్యాక్ సైడ్ అలా చూస్తున్నారో, నేను పెద్ద బ్లాగర్ లాగా. ఇట్స్ ఓకే, ఏం పర్లా. అంటే ఒక్కదాన్ని వచ్చాను కదా, సో అది నాకు కొంచెం సిగ్గు కూడా అనిపించట్లేదు. సిగ్గు అనిపించకపోవడం అంటే కొంచెం షై ఫీల్ రావట్లేదు, ఒక్కదాన్ని ఉన్నాను కదా. మొక్కలే లేవనా మన చుట్టాలా ఏంటి అన్న ఫీల్ వస్తుంది ఎవరేం చూసుకున్నా. అదిగోండి మళ్ళీ ఏం చేస్తాం, అలా ఉంటది మనతో ముచ్చట. దిగి వచ్చా, లేక్ వాటర్ ఫాల్ అయితే కవర్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ ఇంకొక స్టాచ్యూని కవర్ చేయాలి. అది నాకు కనిపించదో నాకు అర్థం కావట్లేదు. ఈ వేలో వెళ్తే ఇక్కడ ఇంకో బోర్డు పెట్టారు, చూద్దాం. సో మహారాజా స్టాచ్యూ అయితే అటు సైడ్ వెళ్ళాలంట, వెళ్ళిపోదాం. లాల్ బాగ్ హిల్స్ అంట, వెళ్ళనా వద్దా అని ఆలోచిస్తున్నా. ఎలానో వచ్చాను కదా, కవర్ చేసేద్దామా అనుకుంటున్నా. ఓకే, కొంచెం ముందుకు వెళ్తాను. ఒకవేళ వచ్చింది అంటే ఓకే, లేదు అలిసిపోయాను అనుకుంటే మాత్రం వెనక్కి వచ్చేస్తాను. నేను వెతుకుంటూ మహారాజా స్టాచ్యూకి అయితే వచ్చేసా. ఇది స్టాచ్యూ, నేను బ్యాక్ క్యామ్ పెట్టి కూడా చూపిస్తా. అయిపోయింది, ఇంకా నాకు ఓపిక లేదు తిరిగే ఓపిక. రూమ్ కి వెళ్ళిపోయి ఛార్జ్ కూడా అయిపోయింది. సో ఇదే అన్నమాట నేను వెతుక్కుంటూ వచ్చిన ఆ మహారాజా స్టాచ్యూ. ఇంకా అయిపోయింది నా ఓపిక, ఇంకా నేనైతే వెళ్ళిపోదాము అని ఫిక్స్ అయ్యా. మరి ఇంత తిరిగినా, ఇంత అలిసిపోయిన తర్వాత కూడా ఒక ప్లేస్ అయితే ఉండిపోయింది, రోజ్ గార్డెన్.
బ్యాక్ వెళ్ళాలంటే ఇప్పుడే అడిగా, జస్ట్ పక్కనకి ఎంత దూరం వెళ్ళాలి అని చెప్పేసి, అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళాలన్నారు. నాకు అస్సలు ఓపిక లేదు, ఫోన్ లో కూడా ఛార్జింగ్ అస్సలు లేదు, 10% ఉంది. ఇప్పుడు నేను ఎలా రీచ్ అవుతాను అనేది నాకు అసలు అర్థం కావట్లే. సో ఇదన్నమాట, ఒక్క ప్లేస్ అయితే మిస్ అయిపోయింది. మళ్ళీ నేను రావాలి అని కోరుకుంటున్నా, అప్పుడు డెఫినెట్ గా నేను చూపిస్తాను మీకైతే. సో దిస్ ఇస్ ఫర్ ద బ్లాగ్, అంతే. బాయ్ బాయ్ గైస్. ఎక్కడి నుంచి అయితే ఎంటర్ అయ్యామో అదే ఎగ్జిట్. ఇందాక రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యాను కదా, అలా నేనైతే ఇప్పుడు సెంటర్ నుంచి వచ్చా. ఒక్క ప్లేస్ మిస్ అయిపో. బై బై గైస్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. ఓకే, బాయ్.